హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణ పనులు చివరి చేరుకున్నాయి ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. గత సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే పనులు ట్రాక్ వర్క్స్ మొత్తం పూర్తి చేసుకొని ఇంటర్లాకింగ్ సిస్టమ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసేసుకొని జస్ట్ కనెక్టివిటీ పాయింట్స్ దగ్గరనే ఈ వర్క్ అనేది పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. అదే వర్క్ ఎంత పెండింగ్ ఉందని మీకు నేను చూపిస్తాను. ఇక్కడ వరకు మొత్తం అయితే మనకు ట్రాక్ సైడ్ అయితే అయిపోయింది. ట్రాక్ వర్క్స్ మనం హుసేమియా వాగు వద్ద ఉన్నాం ఫ్రెండ్స్. కాజ్పేట్ టు బల్లార్షా మార్గం ఏదైతే ఉందో అత్యంత బిజీగా ఉండే మార్గం, 24/7 చాలా రద్దీగా ఉంటుంది ఈ ట్రాక్ రూట్ అనేది. ఇక్కడ 3 లైన్లు ఉన్నా కూడా 3 లైన్లు కూడా సరిపోతుంది ఫ్రెండ్స్, అంత బిజీగా ఉంటుంది మనకి కాజ్పేట్ టు బల్లార్షా మార్గం. ఇప్పుడు మనం ఇక్కడ హుసేమియా వాగు వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి ఇంటర్లాకింగ్ సిస్టమ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయి కనెక్టింగ్ వర్క్స్ అనేది ప్రారంభం కావాల్సి ఉంది. ఈ కనెక్టింగ్ వర్క్స్ ప్రారంభం కావాలంటే ఇక్కడ మన మధ్య ఉన్నటువంటి పిల్లర్ తీయాల్సి ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ పోల్ ఏదనేది మీకు నేను చూపిస్తాను. ఆ పోల్ ఒకటి మనం క్లియర్ చేసేస్తే మనకి ఇక్కడ ఈ మార్గం అనేది క్లియర్ అవుతుంది. ఇటు నుంచి మనకి ట్రాక్ అనేది ఈ లూప్ లైన్ అవుతుందో కాజ్పేట్ టు బల్లార్షా మెయిన్ లైన్ నుంచి ఈ లూప్ లైన్ ఇటువైపు వచ్చేది, వాటి యొక్క పనులు మొదలు కావాల్సి ఉంది. వన్స్ ఈ కనెక్టివిటీ పాయింట్స్ ఏదైతే ఉందో ఇటు హుసేమియా వద్ద ఉన్న అటు సైడ్ రంగంపల్లి వద్ద కన్వేర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ కనెక్ట్ అయ్యే పాయింట్, ఈ 2 పాయింట్స్ మనకు పూర్తిగా కనెక్ట్ అయితే మనకి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ మార్గం ఉందో ఇది మనకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. మొత్తం 14 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఈ కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ లైన్ పనులు ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకున్నాయి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి ఈ ట్రాక్ లైన్ ఏదైతే లూప్ లైన్ కనెక్ట్ కావాల్సి ఉందో మనకి ఇక్కడ నుంచి కనెక్ట్ కావాల్సి ఉంది. ఇంటర్లాక్ సిస్టంలో భాగంగా ఇక్కడ నుంచి మనకి లూప్ లైన్ అనేది ఇక్కడ నుంచి కట్ అయ్యి వస్తుంది. మనకి ఇటు సైడ్ ఏదైతే ఉందో నేను అటువైపు తీసుకెళ్ళి చూపిస్తాను, రంగంపల్లి వైపు. ఇది మనకు ఉన్నది కాజ్పేట్ టు బల్లార్షా మార్గం వైపు. ఇవి వేసినటువంటి కొత్త స్లీపర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఎలక్ట్రిక్ పోల్ అడ్డం ఉంటుందని చెప్పి, ఇదే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఎలక్ట్రిక్ పోలే ఈ మెయిన్ అడ్డంగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ పోల్ డమ్మీ చేసి దీన్ని తీయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ పోల్ తీసేస్తే మనకి ట్రాక్ అనేది చూస్తున్నారుగా మధ్యలోనే ఉంది, కనెక్టింగ్ పాయింట్కి చాలా దగ్గరలోనే ఉంది. ఈ ఎలక్ట్రిక్ పోల్ అనేది కరెక్ట్ ట్రాక్ మధ్యలో వచ్చింది ఫ్రెండ్స్. ఎక్కడైతే లూప్ లైన్ ప్రారంభం అవుతుందో కనెక్టింగ్ పాయింట్ దగ్గర నుంచి అక్కడనే మనకి ఎలక్ట్రిక్ పోల్ అనేది ఉన్నది. ఈ ఎలక్ట్రిక్ పోల్ కూడా మనకి కాజ్పేట్ టు బల్లార్షా 3వ లైన్ ఏదైతే ఉందో రైల్వే లైన్ దాని కోసం వేసినటువంటి ఎలక్ట్రిక్ పోల్ ఫ్రెండ్స్. ఇప్పుడు డమ్మీ చేయాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ పోల్ను డమ్మీ చేసి దీని పక్కనే ఆల్రెడీ కొత్తగా పోల్ కూడా నిర్మించారు దాన్ని. ఆ పోల్కి ఈ ఏదైతే కనెక్టివిటీ ఉందో ఇది ఈ కేబుల్ కనెక్షన్ అనేది ఈ కేబుల్ది దాన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. చేస్తే అప్పుడు డమ్మీ అయిపోతుంది. డమ్మీ అయిన తర్వాత దీన్ని ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ నుంచి మనకి ఏదైతే లూప్ లైన్ ప్రారంభం అవుతుందో ఆ లూప్ లైన్ ప్రారంభం అంటే మనకు క్లియర్ అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సేమ్ చూస్తున్నారు కదా, ట్రాక్ మధ్యలోనే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఈ ట్రాక్ మధ్యలో వచ్చింది పోల్ని డమ్మీ చేయాల్సి ఉంది. ఈ డమ్మీ చేసిన పోల్ ఏదైతే దీని కనెక్టివిటీ ఉందో కేబుల్ ఇక్కడ నుంచి తీసేసి దీని పక్కనే కొత్తగా వేసినటువంటి నా లెఫ్ట్ సైడ్లో మీకు చూపిస్తాను. ఆ పోల్కి ఈ కేబుల్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే కొత్తగా వేసినటువంటి ఎలక్ట్రిక్ పోల్. ఇది ఈ ఎలక్ట్రిక్ పోల్కి ఇప్పుడు ఉన్నటువంటి కేబుల్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. 25,000 volts ఏదైతే పవర్ కేబుల్ ఉందో ఆ పవర్ కేబుల్ దీన్ని కనెక్ట్ చేయాల్సి ఉంది. ఇది కనెక్ట్ చేసిన తర్వాత దాన్ని డమ్మీ చేస్తారు. డమ్మీ చేసి ఆ పోల్ని అక్కడి నుంచి తొలగించిన తర్వాతనే మనకి లైన్ అనేది క్లియర్ అవుతుంది. బైపాస్ లైన్ ఏదైతే కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ లైన్ ఉందో ఇది ఇక్కడ నుంచే మన కనెక్టింగ్ పాయింట్ అనేది ఉంది. ఇప్పుడు మనం రంగంపల్లి వైపు వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఇటు సైడే మనకి నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ రైల్వే ట్రాక్. అది ఆ పక్కన రైట్ సైడ్లో ఉన్నది మన ఇక్కడ ఇంటర్లాకింగ్ సిస్టంలో భాగంగా వేస్తున్నటువంటి లూప్ లైన్. ఇప్పుడు వీటి పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంటర్లాకింగ్ సిస్టమ్ భాగంగా మనకి ఇక్కడ లూప్ లైన్ అనేది ఇక్కడ నుంచి మనకి కనెక్ట్ అవ్వబోతుంది. ఇది ఇంకా ఇటు సైడ్ కూడా కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు అది మెయిన్ ట్రాక్. అది కరీంనగర్ టు పెద్దపల్లి వైపు వెళ్ళే మార్గం. ఇది వచ్చేసి లూప్ లైన్. ఇది ఏదైతే కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ లైన్ ఉందో మనకి కనెక్ట్ అయ్యేది మనకి ఇక్కడ నుంచే. హుసేమియా వాగు వద్ద మొదలైనటువంటి ఈ కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ లైన్ ఏదైతే ఉందో మొత్తం 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మొదలైన రైల్వే ట్రాక్ మొత్తం యూ షేప్లో వచ్చి ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ వైపు కనెక్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్. ఇటు సైడ్ కూడా కనెక్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ మనకు కనెక్ట్ కావాల్సి ఉంది. అక్కడ మొదలైనటువంటి రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం మనకి యూ షేప్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ యొక్క మార్గంలో ప్రయాణించినప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. నాకైతే చెప్తున్నాను కదా, వెరీ మచ్ ఈగర్ టు ట్రావెల్ ఆన్ దిస్ రూట్. ఇది చాలా చాలా ఉత్సాహంగా ఉంది. ఎక్కడికి మొదలవుతుంది రూట్ అనేది, కాబట్టి సౌండ్ అనేది చాలా ఫ్రెండ్స్. మరికొద్ది రోజుల్లోనే మనం ఈ కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్వేని ప్రారంభించుకోబోతున్నాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్.
మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.